Assalamualaikum warahmatullahi wabarakatuh. السلام عليكم ورحمة الله وبركاته. Waalaikumsalam. نحمده ونصلي على رسوله الكريم، أما بعد. دعا موسى عليه الصلاة والسلام ربي أن يهديني سواء السبيل. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. ربي زدني علما. సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు పోషకుడు అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ శోభిస్తాయి. అల్లాహ్ ప్రజల సన్మార్గము కొరకు ప్రవక్తలను పంపించాడు, మరియు ఆ ప్రవక్తల మీద తన తరఫు నుండి గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరింపబడిన చిట్ట చివరి గ్రంథం ఖురాన్ గ్రంథం. శాంతి మరియు శుభాలు కురిపించుగాక చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద. సోదర సోదరి మనులారా, ప్రతి విషయంలో సన్మార్గము కొరకు మార్గదర్శకత్వం కొరకు చేసే దువా ఈ రోజు నేర్చుకోబోతున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క దువా నేర్చుకుంటున్నాము. 6వ రోజు 6వ దువా ఏమిటంటే, మూసా అలైహి సలాతు వస్సలాం ఎప్పుడైతే మదియన్ కి వెళ్ళడం మొదలు పెట్టారో అప్పుడు దువా చేస్తున్నారు, రబ్బీ, ఓ నా ప్రభువా, అయ్యహదియని, నన్ను సరైన మార్గంలోనే సవా అస్సబీల్ తీసుకుపోతాడని ఆశిస్తున్నాను. దువా చేస్తున్నారు. నా ప్రభు అల్లాహ్ నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను అని దువా చేస్తున్నారు. సుబ్హానల్లాహ్. ఈ దువా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. చూడండి పూర్తిగా ఆయత్ ఏంటి? వలమ్మా తవజ్జహ తిల్కాఅ మద్యన ఖాల అసా రబ్బీ అన్ యహ్దియని సవాఅ సబీల్. చదవండి దీని యొక్క అర్థం. అతను మూస మదియన్ దిక్కుకు ప్రయాణమైనప్పుడు నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను. సుబ్హానల్లాహ్. నిన్న ఒక దువా చదివాము, నేర్చుకున్నాము కదా. ఈ దువా తర్వాత ఆ దువా ఉన్నది. ఎప్పుడైతే మద్యన్ వెళ్ళడం మొదలు పెట్టారో అప్పుడు ఈ దువా చేస్తున్నారు. ఈ సందర్భము ఫిరౌన్ యొక్క ఊరు నుండి బయలుదేరారు, మద్యన్ ఊరు దగ్గరికి వెళ్తున్నారు, మధ్యలో ఈ దువా చేస్తున్నారు. ఆ తర్వాత నిన్న నేర్చుకున్న దువా వస్తున్నది. చూడండి సందర్భం ఏంటి? శత్రువు దగ్గర నుండి బయటపడుతున్నారు, మరియు ఒక మంచి స్థలం కోరాలని దువా చేస్తున్నారు. మాషాల్లా. అది కూడా ఒక ఊరు నియమించుకొని ఆ తర్వాత దువా చేస్తున్నారు. ఈ విధంగా మనకి అర్థమైన విషయం ఏమిటంటే, మన సందర్భాలను బట్టి దువాలు చేస్తూ ఉండాలి. ఏ సందర్భంలో కూడా ఖాళీగా ఉండకూడదు. సంతోషమైన విషయం వచ్చినట్లయితే దువా చేయాలి. ఏదైనా దుఃఖమైన విషయమైనా సరే, నష్ట కష్టాలైనా సరే, ఏదైనా అనుకోకుండా వచ్చిన విషయాలైనా సరే, ప్రతి విషయంలో దువాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ తబారకతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ వాక్యంలో ఈ దువాలో నేర్చుకోవలసిన విషయాలు ఏంటో ఈ రోజు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి మదియన్. మదియన్ ఒక ఊరు పేరు. అంటే ఏదైనా సరే మనం ఊరికి వెళ్తున్నామంటే, ఓ అల్లాహ్, ఈ ఊర్లో ఉన్న మంచి విషయాలు మనకి ప్రసాదించు, ఈ ఊరు వలన మనకి ఉత్తమమైన దారిని చూపించు అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో దువా చేయాలి. ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం దువా చేశారు. రెండవది రబ్బీ అని పదం వచ్చింది. ఖాల అసా రబ్బీ. రబ్బీ ప్రతి క్లాస్ లో చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. ఎప్పుడైతే మనము దువా చేయడం మొదలు పెడతామో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క పేరుతో మొదలు పెట్టాలి. అల్లాహ్ యొక్క అనేక పేర్లు ఉన్నాయి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క ఏదైనా సరే పేరు వాడుతూ ఉండాలి. ఆ
అప్పుడే అప్పుడే ఇన్షాల్లా అల్లా తలుచుకుంటే దువాలు స్వీకరిస్తాడు. రబ్బి, ఉదాహరణకు రబ్బి జఅల్ని ముకీమస్సలా, ఇబ్రాహిం అలైహిస్సలాతు వస్సలాం చేశారు. ఈ విధంగా క్లాసులలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత యహ్దియని, నన్ను సన్మార్గము చూపించు, సవా అస్సబీల్ అని చెప్పారు. చూడండి, హిదాయత్ అంటారు. హిదాయత్, హిదాయత్ అనగా మార్గదర్శకత్వం. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. అనుగ్రహాలలో అతి పెద్ద అనుగ్రహము అల్లాహ్ తరపు నుండి మార్గదర్శకత్వం లభించడము. సరేనా? దీనికి మీరు దలీల్గా సూరతుల్ ఫాతిహ విషయాలు తెలియజేస్తాను. మీరు తప్పనిసరిగా చూసుకోవచ్చు. దేన్ని? సూరతుల్ ఫాతిహ. ప్రతి నమాజ్ లో కదా, లా సలాత లిమన్ లం యఖ్రా బిఫాతిహతిల్ కితాబ్. అతని ఆ నమాజే స్వీకరించబడదు ఎవరైతే తన నమాజులో సూరతుల్ ఫాతిహ చదవరు. తన నమాజులో సూరతుల్ ఫాతిహ చదవలేని వాళ్ళ నమాజే స్వీకరించబడదు అని అల్లాహ్ తబారక్ అంటున్నాడు. ఏమిటండి? ప్రొక్త గారు అంటున్నారు, తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి నమాజ్ లో సూర ఫాతిహ చదవాలి. సూరతుల్ ఫాతిహాలో చెప్పడం జరిగింది, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, మనమందరినీ రుజు మార్గాన్ని చూపించు ఓ అల్లాహ్ అని దువా చేస్తున్నారు. ఇహ్దినా, హిదాయత్ దువా నేర్పించడం జరుగుతుందంటే ఇప్పుడు ఆలోచించండి, దీనికి ఎంత విలువ ఉన్నది. అల్లాహ్ అక్బర్. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఆ తర్వాత చెప్పడం జరిగింది, సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం. ఏ దారిపైనైతే నడిచిన వాళ్ళ మీద నువ్వు తన అనుగ్రహాలని అవతరింపజేశావో వాళ్ళ దారి మీద నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వాళ్ళ దారి మనకి కావాలి, వాళ్ళ సన్మార్గం మనకి కావాలి. ఇహ్దిన సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం. ఇప్పుడు చూడండి, అవునండి చెబుతున్నారు, సరే. ఇప్పుడు ఈ సన్మార్గం ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ మనకి దొరుకుతుంది రుజు మార్గం, మార్గదర్శకత్వం? దానికి అల్లాహ్ తబారక తఆలా క్లారిటీగా 2వ అధ్యాయము 185వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, షహరు రమళాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్. రంజాన్ నెల, ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరింపజేయడం జరిగింది. హుదల్లిన్ నాస్, మానవాళ్ళందరికీ మార్గదర్శకత్వం ఈ ఖురాన్ గ్రంథం అని చెప్పడం జరిగింది. ఇదే విషయం సూరే బకరా తర్వాత, సూరే ఫాతిహ తర్వాత 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో అల్లాహ్ తఆలా అంటున్నాడు, జాలికల్ కితాబు లా రైబ ఫీహ్. ఈ ఖురాన్ గ్రంథంలో ఎటువంటి సందేహము లేనే లేదు. హుదల్లిల్ ముత్తఖీన్, ఇవి భయపడే వాళ్ళ కొరకు, భయభీతి గల వాళ్ళ కొరకు సన్మార్గము చూపించే గ్రంథం అని. అల్లాహ్ అక్బర్. ఇక్కడ ఒక ప్రశ్న వస్తది, ఒక్కసారి హిదాయత్, సన్మార్గం లభించిన తర్వాత అతను అలాగే ఉంటాడా, లేకపోతే అతని దగ్గర నుండి సన్మార్గము దూరంగా కూడా అయిపోతుంది అని? దానికి సమాధానం ఏమిటంటే, కాదు, దువా చేస్తూ ఉండాలి. ఈ రోజు మార్గదర్శకత్వం మీద ఉన్నవాడు మార్గ భ్రష్టత్వానికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దలీల్ ఏంటి? 3వ అధ్యాయంలో అల్లాహ్ తబారక తఆలా ఒక దువా నేర్పిస్తున్నాడు, రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. రబ్బనా, ఓ మా ప్రభువా, రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా. సన్మార్గము లభించిన తర్వాత, మార్గదర్శకత్వము లభించిన తర్వాత నువ్వు మన హృదయాలను తిప్పొద్దు అని దువా చేయడం జరిగింది. దానికి మరలవద్దు అని. సన్మార్గము తర్వాత కూడా అనేక మంది యొక్క హృదయాలు సన్మార్గము నుండి దూరంగా అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకు మనము చూడొచ్చు, మన కాలంలో అనేక మంది ముస్లింలు ఉన్నారు, కానీ ఆధార్ కార్డులోనే ఉన్నారు, తన జీవితంలో ప్రాక్టికల్ కాలేరు. పేరుకు తనకు తాను ముస్లిం అనుకుంటున్నారు, కానీ లేని పోని షిర్క్ అనేటువంటి విషయాలు, కుఫ్ర్ అనేటువంటి విషయాలు ముస్లింలు చేస్తూ ఉంటున్నారు. అందుకోసం ఈ దువా కూడా చేస్తూ ఉండాలి. సోదర సోదరి మనులారా,
ఈ హిదాయత్ సన్మార్గం అనేది కదా, రెండు ఉన్నాయి అని చెప్పాను నేను. ఒకటి ప్రతి ఒక్కడికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రసాదించాడు, ఎవరిని కూడా వదలలేదు. ఉదాహరణకు తల్లి గర్భం నుండి పిల్లవాడు పుట్టిన తర్వాత పాలు ఎక్కడి నుండి తాగాలి, అతనికి ఆ క్లారిటీగా తెలుసు. ఈ హిదాయత్, ఈ సన్మార్గం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ చూపించాడు. రెండవది, ఎవరైతే అల్లాహ్ను ఆరాధించాలనుకుంటారో ఆ అది ఆ సన్మార్గం అల్లాహ్ తప్ప ఎవరు కూడా ప్రసాదించరు. ఇవి రెండవ విషయం గురించి చెప్తున్నాను నేను ఫస్ట్ నుండి. ఖాస్సా, హిదాయతే ఖాస్సా, ప్రత్యేకమైన మార్గదర్శకత్వం అల్లాహ్ తప్ప ఎవరు కూడా చూపించరు. అది ఇస్లాం యొక్క జ్ఞానమైనా సరే, ఇస్లాం యొక్క ఆచరణ అయినా సరే, ఇవి అన్ని విషయాలు వస్తాయి. అల్లాహ్ తప్ప ఎవరు ప్రసాదించలేరు కదా. దానికి దలీల్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అంటే 29వ అధ్యాయము 26వ అధ్యాయం సూరతు షుఆరా 56వ వాక్యము. సూర్య షుఆరా, సూర్య కసస్ రెండింట్లో, సూర్య కసస్ 28వ అధ్యాయము 56వ వాక్యంలో అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశిస్తూ, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త వలాకిన్నల్లాహ యహ్దీ మన్ యషా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎవరికైతే తలుచుకుంటారో వాళ్ళని సన్మార్గము చూపించలేరు, కానీ అల్లాహ్
జజాకల్లా ఖైరన్. షేక్ మీరు host గా విజిట్ అయ్యారు. అస్సలం అయికం రహమతుల్లా. అలైస్లాం షేక్. ఏంటి నన్ను బయటకి పంపించేశారా ఏంటి? ఎందుకు ఇలా అయింది? ఆ, ఇలా లేదు షేక్, చేయకూడదు అది కదండి. టెక్నికల్ సమస్య అలాగా. అయినప్పుడు అలా అవుతుంది. అల్లా అల్లా సులభత్రంగా చేయగాక. ఎక్కడ వరకు చెప్పాను నేను? చూడండి, ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. తన బాబాయ్ ఎప్పుడైతే మరణించారో అప్పుడు ప్రొక్త గారు అన్నారు, ఆయన కూడా ఆయన కాదు, నేను తాత ముత్తాతల దారి మీదనే ఉంటాను అని చెబుతారు. అప్పుడు మృత్యు కూడా అయిపోతుంది. అప్పుడు అల్లా తబారక వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పడుతున్నప్పుడు అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు తలుచుకున్న వాళ్ళకి మార్గదర్శకత్వం చూపించలేరు. అల్లాహ్ తలుచుకుంటేనే, ఎవరి గురించి తలుచుకుంటేనే మార్గాన్ని ప్రసాదిస్తాడు. చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే, సన్మార్గము చాలా చాలా విలువమైనది. ఈ సన్మార్గం కొరకు దువాలు చేస్తూ ఉండాలి. ఏంటంటే, ఈ దువా ప్రత్యేకమైన దువా ఉన్నది. అందరూ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సమయం పూర్తిగా అయింది. కొద్దిగా ఈ రోజు డిస్టర్బ్ కూడా అయ్యాను. రెండోది ఏమిటంటే, ప్రయాణంలో ఉండేనందుకు నేను పీపీటీ కూడా తయారు చేయలేకపోయాను. ఈ రోజు నన్ను క్షమించండి. చాలా చాలా ధన్యవాదాలు. అల్లా మీ అందరి పుణ్యపులను స్వీకరించుగాక. ఆమీన్. وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته. వలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లా ఖైరన్ షేక్. సోదరులారా, సోదరిమల్లారా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క కార్యంతో మీరు ఇప్పుడు దువాని విని ఉన్నారు. మరి నెక్స్ట్ మన ముందుకు ఈరోజు ఉపవాస మర్యాదలు అనేటటువంటి అంశం మన ముందు ప్రసంగానికి రానుంది. దయచేసి దై అబ్దుల్ రహమాన్ గారు ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయగలరు. ఈలోపు మీకు ఎవరికైనా ఇప్పుడు చెప్పినటువంటి దువాలో ఏదైనా సందేహం ఉన్నట్లయితే దయచేసి షేక్ గారిని ప్రశ్నించవచ్చు. షేక్ హారూన్ బుర్హాన్ జామీ గారిని మీరు అడిగి తెలుసుకొనవచ్చు. అలాగే దై అబ్దుల్ రహమాన్ హఫీజుల్లా గారు వచ్చినట్లయితే దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. ఓకే, మాషా. దయచేసి అడ్మిట్ చేసుకోండి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. కార్యసిద్ధి కోసం ఏమైనా దువా ఉంటే చెప్పండి షేక్. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో నెక్స్ట్ పొజిషన్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, కానీ అవ్వట్లేదు. చాలా ప్రయత్నం జరుగుతుంది, కానీ పొజిషన్ అచీవ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఆ పొజిషన్ అచీవ్ అవ్వడం ఇప్పుడు ఈజీ అయింది మాకు. అయినా సరే నేను ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. మరి ఎందుకోసమో తెలియట్లేదు. దానికోసం ఏమైనా దువా ఉంటే చెప్పండి షేక్. జజాకల్లా ఇన్షాల్లా ఖైర్. తప్పకుండా నెక్స్ట్ క్లాస్ లో వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామండి. లేని పక్షంలో నసిరుద్దీన్ జామీ హఫీజుల్లా గారు ఆయన ఆఖరి సమయంలో ఇన్షాల్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా తర్వాత వచ్చే క్లాసుల్లో ఈ యొక్క ద్వారా మీకు బోధించడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. క్లాస్ అయిపోయిందా బుర్హాన్ జామీ గారిది? అల్హమ్దులిల్లా షేక్, ఎప్పుడే అయింది. మన దాయి అబ్దుల్ రహమాన్ హఫీజుల్లా గారు, అబూ సాద్ గారు, అబ్దుల్ రహమాన్ గారు అయినట్లయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరు. హ్యాండ్ రైజ్ చేసి ఇప్పుడే దించేశారు. ఆహా. మాషాల్లా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క కార్యంతో సోదరులారా, సోదరిమల్లారా, ఇప్పటి వరకు మీరు దువాని విని ఉన్నారు. అస్సలం అయికం మరి వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ స్టార్ట్ చేద్దామా? ఇన్షాల్లా. ఇప్పుడు మీ ముందు మీ ముఖ్య ప్రసంగం ప్రారంభం కానుంది. దయచేసి మీ అందరూ కూడా వేచి హలో ఉండండి. ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి. ఓకేనండి, ఇన్షాల్లా ప్రారంభిద్దాం.
అస్సలం అలైకుం వరహమతుల్లా. వాలేకుం సలాం. మీ వాయిస్ వస్తుంది అల్హమ్దులిల్లా.